హాయ్ అండి, వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇవాళ దద్దోజనానికి కావాల్సింది ముందుగా అన్నమే కదా మనకి, అందుకని అన్నాన్ని అయితే ముందుగా వండేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించేస్తాను. ముందుగా ఒక ప్లేట్లో ఇది సర్ది పెట్టేసుకున్నాను అనమాట. ముందుగా మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్కల కింద కోసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకున్నానండి. మీరు ఇంకా కావాలంటే ఇందులో మిరియాలు వేసుకుంటారు చాలామంది, ఇంకా వేరుశనగులు కడువ వేసుకుంటారనమాట. మీ ఇష్టం అనమాట, వేసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాండీ మీద 2 టీ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు దిశలు చూపించాను కదా ఇందాడ, అవన్నీ కూడా 1 బై 1 వేసుకుంటూ వేగించుకోవాలి. ఇలా పోపు సామానం అంతా ఇలా బాగా వేగించుకున్న తర్వాత ఒక వెడల్పు లాంటిది ఒక గిన్నె తీసుకొని ఇంట్లో మనం తోడపెట్టుకున్న కమ్మటి పెరుగుని తీసుకున్నానండి. ఆ తర్వాత పోపు దినుసులు ఇందాక వేగించుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేపిన పప్పుని కొద్దిగా వేసుకుంటున్నానండి. 2 టీ స్పూన్ల కాడికి వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక మనం పక్కన పెట్టుకున్న మిశ్రమం దాంట్లోకి పసుపుని వేసుకుంటున్నాను. పసుపుని వేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పుట్నాల పొడి, ఆ పొడిని కూడా 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను అనమాట. అసలు ఈ పుట్నాల పొడి ఎందుకు వేస్తారంటే మనకి దద్దోజనం అనేది చిక్కబడడం కోసం వేస్తారనమాట. చాలామంది వేసుకుంటారు, చాలా బాగుంటుంది కూడా దీని ఫ్లేవరు వేసుకుంటే. ఈ పొడిని ఇప్పుడు ఈ మజ్జిగలోకి బాగా కలిసేటట్టుగా బాగా గరిటెతో తిప్పుకోవాలన్నమాట. సో ఇలా బాగా మిక్స్ అవ్వాలి మజ్జిగలో. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా సాల్ట్ అయితే వేసుకోలేదు కదా, రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఫైనల్గా ఇందులోకి మనం వండుకు పెట్టుకున్న రైస్ని ఉంటుంది కదా, రైస్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇంకా మీకు కలర్ఫుల్గా ఉండాలంటే మరి కాస్త పసుపు వేసుకోండి. ఇలా బాగా అన్నాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలాగా ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. సో నాకైతే ఈ విధంగా ఇష్టం కాబట్టి ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట. మీలో ఎంతమందికి దద్దోజనం అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి. ఇంకా మీకు వెరైటీ రెసిపీస్ కావాలి అంటే కామెంట్లో అడగండి, చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఉంటాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.